రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలు టీడీపీ, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ. 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో సహాయ సహకారాలు అందినయా అంటే సెంట్రల్ జనరల్గా ఇచ్చే ఫండ్స్ని, ప్రతి రాష్ట్రానికి ఇచ్చే ఫండ్స్ని, సెంట్రల్ స్కీమ్స్ని పక్కన పెడితే విభజన జరిగిన సమయంలో రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా ప్రామిస్ చేసినటువంటి పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, ఇతర యూనివర్సిటీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఏమైనా కూడా అనుకున్న స్థాయిలో సహాయ సహకారాలు ఇప్పటివరకు రాలేదని ఒక విధంగా మనం భావించాలి. కొద్దిగా జరిగినా కూడా అది ఫుల్ఫిల్ అవ్వలేదని మనం అనుకోవాలి. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఇవి అన్నీ ఫుల్ఫిల్ అవుతాయా నెక్స్ట్ 5 ఇయర్స్లో అని మనం అనుకుంటే కనుక దీనిలోకి విశ్లేషణలోకి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. రావు గారిని అడిగి తెలుసుకుందాం ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయి. కంప్లీట్గా అనుకున్న స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ, అలయన్స్ పార్టీల సహాయ సహకారాలు అవసరం కాబట్టి ఇప్పుడైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలలు సాకారం అవుతాయో లేదో సిఎస్ రావు గారి విశ్లేషణలో తెలుసుకుందాం. నమస్కారం రావు గారు. నమస్తే. ఇప్పుడు చూసిన దాని ప్రకారం చూస్తే 10 సంవత్సరాల నుంచి కొంత జరిగింది, కొంత పోలవరానికి ఫండ్స్ వచ్చినాయి, కొంత రాజధాని అభివృద్ధికి వచ్చినాయి. అయితే అవి సరిపోవు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, గవర్నమెంట్ యొక్క కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి 100% క్యాన్ వి ఎక్స్పెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్? ఒకటి, గత 10 సంవత్సరాల్లో ఎస్పెషల్లీ 2019 నుంచి 24 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయించకపోవడం కూడా మనం చూసాము. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు బడ్జెట్లో పెడతారా? పెట్టినా మనకి రిలీజ్ అవుతాయా? దీని గురించి మీ విశ్లేషణలో ఏమని చెప్తారు? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడేదో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక ఆశలు ఉన్నాయి చాలామందిలో. ఎందుకంటే అక్కడ పరిస్థితి కూడా అలానే ఉంది. 240 సీట్లతోటి బీజేపీ పరిమితమైంది. సో ఎన్డీఏకి అంటే మ్యాజిక్ ఫిగర్ 272 దాన్ని దాటాలంటే ఎన్డీఏలో భాగస్వామ్యంలో పక్షాలు ఏవైతే మేజర్ ఉన్నాయో తెలుగుదేశం పార్టీ కానీ జేడీయూ కానీ వీటి మద్దతుతోటి ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ కోరికలు లేదంటే వీళ్ళ డిమాండ్లు నెరవేరుస్తారు నరేంద్ర మోడీ అనేది జనరల్గా అనుకుంటుంటారు. కానీ వీళ్ళ మనస్తత్వం తర్వాత వీళ్ళ రాజకీయ పోకడలు వీళ్ళు చూస్తే కనుక బీజేపీలో నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఏదో డిమాండ్ చేసేసి ఇస్తారా చస్తారని చెప్పి మెడ మీద కత్తి పెట్టి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. లైజనింగ్ చేసి రాబట్టుకోవటం మినహా ఈయనేదో నేను ఎన్డీఏలో నుంచి భాగస్వామిగా నేను తప్పుకుంటాను మీరు ఇవ్వకపోతే అనేటువంటి డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చినా కానీ ఇప్పుడు 292 ఉన్నాయి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలతో కలిపి, మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షంగా బయటకు వచ్చినప్పటికి కూడా ఈయనకు ఉండేది 16, దానివల్ల ఒరిగేది ఏం లేదు. సరే నితీష్ని కూడా కలుపుకొని వస్తాడు అనుకుందాం, ఆయనకు ఉండేది 12, 2 కలిపితే సుమారుగా 28. కరెక్ట్. సో ప్రభుత్వాన్ని ఏమన్నా ఒకవేళ అటు ఇటు ఏమన్నా చెయ్యొచ్చాము కానీ బట్ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మ్యాండేటరీగా పెట్టి మాకు ఇవ్వాలి అని డిమాండ్ చేసి అడ్డం తిరిగితే కనుక నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఏం చేస్తారో అందరూ మనకు తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి చూసాం కదా. కాబట్టి లైజనింగ్ ఒకటే మార్గం నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడుకి. ఆ లైజనింగ్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్ ఏర్పాటైంది 52 మందితోటి, కొత్త క్యాబినెట్ 3.0 నరేంద్ర మోడీ. ఈ క్యాబినెట్లో ఫస్ట్ 5 అన్నారు, 6 అన్నారు కేంద్ర మంత్రి పదవులు సీన్ కట్ చేస్తే 2 ముగిచ్చారు తెలుగుదేశం పార్టీ. అది కూడా ఒకటి క్యాబినెట్, ఒకటి సహాయ శాఖ, ఒకటి సహాయం, ఒకటేమో క్యాబినెట్. బీజేపీకి ఏమో వర్మకి ఇచ్చారు, అది కూడా సహాయ మంత్రి. నర్సాపురం ఎంపీకి అంటే బీజేపీ కోటాలో శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు. పురంధరేశ్వరికి అసలు ఇవ్వలేదు. అంటే ఈ క్యాబినెట్ సంబంధించినటువంటి కూర్పును చూస్తే
చంద్రబాబు నాయుడుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు అనేది అర్థమవుతుంది. అంటే ఇస్తున్నారు, అసలు ఇవ్వకుండా ఏం లేదు. అంటే మీ దృష్టిలో ఇవ్వాల్సినంత ఇవ్వలేదు అని భావిస్తున్నారా? అంతే, ఇవ్వాల్సినంత ఇవ్వలేదు అని చెప్పి ఇవాళ క్యాబినెట్ని చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకటేమో క్యాబినెట్, 2 సహాయ మంత్రులు ఇచ్చారు, ఇది రాష్ట్రానికి, ఇది బీజేపీతో కలుపుకుంటే. కరెక్ట్. సో కాబట్టి యాక్చువల్గా అనుకుంది 3 మంత్రి పదవులు ఇస్తారు, 2 సహాయ మంత్రులు ఇస్తారు, మొత్తం 5 ఇస్తారు. స్పీకర్, లోక్సభ స్పీకర్ ఇస్తారు. లోక్సభ స్పీకర్ కూడా అడుగుతున్నారు. ఇవన్నీ నేషనల్ మీడియాలో వచ్చింది. బట్ అవన్నీ తప్పు అనేది ఆల్రెడీ నరేంద్ర మోడీ కూడా మొన్న చెప్పినట్టున్నారు. ఇవాళ అది వాస్తవ రూపం దాల్చింది. సో కాబట్టి అక్కడ ఏదో రాష్ట్రానికి మొత్తం వచ్చేస్తాయి అని చెప్పి అనుకోవడానికి లేదు. బట్ లైజనింగ్ చేసి తీసుకొచ్చేటువంటి కెపాసిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్లో పెడతారంటారా? అంటే గత 5 సంవత్సరాల్లో కూడా, అంటే గత 10 సంవత్సరాల నుంచి చూసినా కూడా బడ్జెట్లో అసలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించకపోవడాన్ని మనం చూసాం. అసలు అంటే మా విభజన జరిగినప్పుడు అమరావతి అభివృద్ధి చేయడం, విభజన అంశాలని 2 రాష్ట్రాలు ఫైట్ చేసుకుంటున్నా కానీ ఈ రోజుకి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఆల్రెడీ విభజన చట్టంలో ఉండే అంశాల్లో 50% అయినాయి, పరిష్కారం అయినాయి. ఇంకా 50% కావాలి. ఆ 50% ఎవరు చేసుకోవాలి? 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు 9-10 షెడ్యూల్లో ఉన్నాయి. దానికి సంబంధించి కమిటీ కూడా ఉంది కదా, ఆ కమిటీ సంబంధించి పరిష్కరించుకోవాలి. ఇన్ కేస్ అవి పరిష్కరించకపోతే అప్పుడు సెంట్రల్ ఇన్వాల్వ్ అవుతుంది. అది కూడా పరిష్కరించకపోతే కోర్టులు వెళ్లాల్సిందే. బట్ ఇది లాంగ్ ప్రాసెస్ కదా రావు గారు. ఇప్పుడు కోర్టులకు వెళ్తాము, కోర్టులు తేలే వరకు మనకు తెలుసు ఇండియన్ జ్యుడిషియరీ ఎంత టైం తీసుకుంటుంది. అంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్కి అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా డిలే అయ్యే కొద్దికి నష్టపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది కదా. దీన్ని అధిగమించగలరా చంద్రబాబు నాయుడు గారు? అధిగమించాలంటే ఇప్పుడు ఈ 9-10 షెడ్యూల్లో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి తెలంగాణ పరిధిలో ఆంధ్రప్రదేశ్కి. మరి వాటిని ఇప్పటికిప్పుడు ఇస్తారా? తెలంగాణ ఒప్పుకోవాలి కదా. తెలంగాణ ప్రభుత్వం పెట్టేటువంటి అభ్యంతరాలు చాలా ఉన్నాయి. సో వీటిలో పరిష్కరించుకోలేనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ కోర్టుకు కూడా వెళ్ళాలనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు. కూర్చొని పరిష్కరించుకుందాం అని చెప్పి అంటున్నారు, కానీ అదేం జరగట్లేదు. సో ముందు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఆస్తుల్ని ఇక్కడ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అసలు ఎక్కడ దాకా ఎందుకండి? మనం చెన్నై నుంచి తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్ర విడిపోయినప్పుడు అక్కడ ఆస్తుల్ని ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. కొన్ని ఆస్తులు టిల్ టుడే ఇంకా చెన్నైలో కొన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని చెప్పి ఈ మధ్య కూడా బయటకు వచ్చినాయి కొన్ని ఆస్తులు.